Match number 17, Konak Suryas Odisha versus Toem Hyderabad. First ball. Finally, And gone. And wicket number 1. అది తగిలిందా లేదో కానీ మొత్తానికి ఎపీల్ అయితే ఎట్లా చేశారంటే ఎంపైర్ అవుట్ ఇచ్చేలాగా చేశారు. అది స్పిన్నర్ రాగానే డ్రామా స్టార్ట్. ఫస్ట్ బాల్ క్యాచ్ డ్రాప్, సెకండ్ బాల్ అవుట్. సో బ్యాట్స్మెన్ తప్పు కూడా ఏమీ అనలేము, ఎందుకంటే రివర్స్ షిప్ ఈజ్ ఆన్. Levy gone for 1, 3 for 1. అద్దుకోండి, ఇది కూడా సరిగ్గా తగలలేదు. ఇక్కడ బ్యాట్స్మెన్ ఏం చేస్తున్నారంటే కొడితే పవర్ ప్లేలోనే కొట్టాలి, ఫీల్డర్లు ముందున్నారని చెప్పేసి ప్రతి బాల్ కొడుతున్నారు. అండ్ ఈసారి ఇంకొక బౌండరీ వస్తే వరదలాగా ఇలా వస్తూనే ఉంటాయి రైడర్ బ్యాట్ నుంచి. ఓ క్లీన్ బాల్. టూ మచ్ రూమ్ తీసుకున్నాడు. బయటికి వెళ్ళి ఆ బాల్ని ఓవర్ ద కవర్స్ ఆడటానికి ప్రయత్నం. కెవిన్ ఓబ్రైన్ gone for 5, 22 for 2. జోక్స్ అపార్ట్, ఇంకొక బౌండరీయా ఇక్కడ, లేదా ఈసారి కూడా ఫీల్డర్ గెలుస్తాడా? లేదు. వండర్ఫుల్ కవర్ డ్రైవ్ అండ్ బౌండరీ దిల్షాన్ బ్యాట్ నుంచి. గాన్, ఆగి వచ్చింది. అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. స్టెప్ అవుట్ అయ్యాడు, బాల్ లెంగ్త్ అడ్జస్ట్ చేసుకున్నాడు ఇక్కడ బౌలర్ జంగీద్. ఇస్తానా ఎంటర్టైన్మెంట్ ఇస్తాడేమో అని అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్ అవుట్ అయ్యాడు జెసీ రైడర్. గాన్ ఫర్ 11, 30 for 3. గాన్ ఫస్ట్ బాల్ కే వినయ్ కుమార్ గాన్. నిజంగా ఎనీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కి ఇది ట్రీట్ టు వాచ్. ఒకసారి మరలా దగ్గరగా చూస్తే బాల్ ఎయిర్ లో లోపలికి వచ్చి బాల్ పడి టర్న్ అవుట్. వావ్, ఫ్యాంటాస్టిక్ డెలివరీ. అండ్ ఒక ఫస్ట్ బాల్ ఇట్లా వస్తే ఎవరు ఏం చేయలేరు కూడా. వినయ్ గాన్ ఫర్ 0, 30 for 4. స్టంపుల మీద వేస్తుంటే బాగుండేదేమో. మంచి ఛాన్స్ అక్కడ హ్యాట్రిక్ తీయటానికి. థింక్ ఈస్ గాన్. yes గాన్. మాంటీ పెరెసర్ ఇంకా జోష్ తగ్గలేదు. ఎక్సలెంట్ డెలివరీ. స్టంప్ టు స్టంప్ వేయటం చాలా ముఖ్యం ఇట్లాంటి కైండ్ ఆఫ్ పిచ్చెస్లో. అదే ఇక్కడ చేసింది. సింపుల్గా అక్కడ స్టంప్ టు స్టంప్ వేశాడు. సూపర్ డెలివరీ. బిష్నాయ్, రాజేష్ బిష్నాయ్ 2 కి అవుట్, 43 for 5. ఇర్ఫాన్ మంచి షాట్, 1 bounce ఓవర్ ద ఫెన్స్. వాట్ అ క్యాచ్. మీరు అన్నట్టే శివ్ శుక్లా షేక్ చేసి పడేస్తున్నారు ఇక్కడ. కొనాక్ సూర్యాస్, వాల్టన్, వాట్ అ క్యాచ్. లో క్యాచ్, టూ గుడ్. ఇర్ఫాన్ పఠాన్ 7 of 9, 55 for 6. Well, big hit. Dilshan. సరి గ్యాప్లో బహుశా అండ్ బౌండరీ. దిల్షాన్ ఒకవైపు ఊపు మీద ఆడుతున్నాడు, దూకుడు చూపిస్తున్నాడు దిల్షాన్. ఆహా, గుడ్ షాట్, బ్యూటిఫుల్ షాట్. వాట్ ఆ ఫుట్ వర్క్ దిల్షాన్. టూ గుడ్. క్లాస్ ఈస్ పర్మనెంట్. కోఆర్డినేషన్ చేయాలి, ప్లేయర్స్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి తీసుకొని రావాలి. నెవర్ ఈజీ. ఓ వాట్ అ గ్రేట్ నాక్. ఇది మాత్రం ఆ సింగిల్తో హాఫ్ సెంచరీకి చేరుకున్నాడు దిల్షాన్. ఫెంటాస్టిక్ నాక్. ఇది మెచ్చుకోవాల్సిందే. ఒక రకంగా చెప్పాలంటే ఈ 50, 100తో సమానం ఈ పిచ్ పైన. లవ్లీ షాట్. అనుకున్నంత టైం అయితే మాత్రం అవ్వలేదు. స్ట్రేట్ ఇన్ టు ద ఫీల్డర్స్ హ్యాండ్స్. తను స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు ఈరోజు, ఎందుకంటే బికాస్ ఆఫ్ పిచ్. చక్కగా ఇక్కడ ప్రదీప్ ప్లాన్ చేసి అవుట్ చేసినట్లుగా అనిపించింది. ఫీల్డర్ అటు ఇటు అంగుళం కదలాల్సిన అవసరం రాలేదు. పర్ఫెక్ట్గా ఫీల్డర్ని ప్లేస్ చేసి కావాలని ట్రాప్ చేశారు. యూసఫ్ గాన్ ఫర్ 7, 92 for 7.
ఇది కూడా ఓవర్ ద కవర్స్ అండ్ స్ట్రైట్ టు ట్రెగో. దిల్షాన్ గాన్. ఎక్సలెంట్ నాక్ అయితే ఆడాడు, బట్ ఈ సందర్భంలో ఫుల్లర్ లెంగ్త్ అవుట్ సైడ్ ఆస్టమ్ ప్లాన్ చేసి అవుట్ చేసినట్లుగా అనిపించింది. మరో సందర్భంలో దిల్షాన్ ఒక అద్భుతమైన నాక్. ఈస్ గాన్ ఫర్ 51, 94 ఫర్ 8 కొనాక్ సూర్య. డెఫినెట్గా రన్అట్ ఇది. గాన్ 100 ఫర్ 9 ఆఫ్టర్ ది ఎండ్ ఆఫ్. సార్ చూడాలి, 20 ఓవర్స్ తర్వాత మన వాళ్ళు కొట్టింది 100 రన్స్ మాత్రమే. అక్కడ పతానియా అడుగుతున్నారు ఎక్స్ట్రా రన్ ఏమన్నా వస్తుందా అని. ఎక్కువ అయింది అనుకున్నారేమో ఎంపైర్ కూడా. లేదు, అది ఫెయిర్ డెలివరీ. స్మార్ట్ వర్క్ టువర్డ్ బిన్ని నుంచి. ఇక్కడ హైదరాబాద్, తోయం హైదరాబాద్ ముందున్నటువంటి లక్ష్యం ఎంత అంటే 101 పరుగులు చేయాలి 20 ఓవర్లలో. ఫీల్డ్ ప్లేస్మెంట్ కరెక్ట్గా స్పాట్ ఆన్, కానీ సింగిల్ వచ్చింది. అండ్ అక్కడ అగ్రెసివ్ ఇంటెంట్ చూస్తున్నాం. క్యాచ్ లేదు, ఛాన్స్ లేదు. రిజన్స్ లీగ్కి చాలా ఎఫర్ట్ పెట్టినట్టే. మిడ్ ఆఫ్ బౌండరీ అయితే వస్తుంది. ఫస్ట్ బౌండరీ హైదరాబాద్కి. 7 for no loss. ఇది టైం అయినట్టే ఉంది. ఎస్, అయింది, చాలా బాగా అయింది. 6, 14 for no loss. అండ్ అది ప్రతి ఒక్కళ్ళ నోట్లో నానిపోయింది ఇప్పటివరకు. బౌండరీతో ఓవర్ పూర్తయింది. 20 for no loss. బా ఇంత దూరం వెళ్ళింది, కానీ అంత దూరం వెళ్ళా కానీ చేతుల్లో పడింది. మోత అయితే గట్టిగా వచ్చింది కానీ దూరం వెళ్ళలేదు. గట్టి సౌండే వచ్చింది. ఇనిషియల్ రియాక్షన్ వెళ్ళిపోయింది అనుకున్నాం. దానికి తోడు ఇందాక ఓవర్లోనే ఆ బిగ్ సిక్సర్ కొట్టాడు కాబట్టి ఆ కట్అవుట్ని చూసి మనం కూడా అనుకున్నాం బయటికి వెళ్ళిపోయింది, కొట్టేశాడని. చాలా చాలా డేంజరస్ బ్యాట్. తను అవుట్ అయ్యాడు ఈరోజు. అంత బ్యాట్కి అంత అనుకున్నంత రన్స్, అంత టైమింగ్ అయితే కుదరలేదు తనకి. 8కి అవుట్ అయ్యాడు. 21 for 1. ఓ క్లీన్ బాల్. దిల్షాన్ కూడా అర్థం కాలేదు ఏం జరిగిందో, అండ్ షాన్ మార్ష్కి అస్సలు అర్థం కాలేదు. ఇన్ఫాక్ట్ వర్కర్కి ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చాడు. క్లీన్ బాల్డ్. రాజ్ వాకర్ 12కి అవుట్. 24 for 2. షార్ట్ బాల్ వేస్తేనే ఛాన్స్ ఉంటుంది, అండ్ ఎక్సలెంట్గా యూజ్ చేశాడు ఫుట్ వర్క్. ఎంత క్విక్గా వెనక్కి వెళ్ళి ఆ ప్లేస్మెంట్ లభించిందంటే ఫెంటాస్టిక్ షాట్. బ్యూటిఫుల్ షాట్. వా, బాల్ గాల్లో పట్టుకున్నాడు. క్యాచ్ రియాక్షన్ చూస్తే ఎస్ పట్టుకున్నట్టే కనిపిస్తుంది. బ్యూటిఫుల్ క్యాచ్. నిన్న కూడా ఇట్లానే సాఫ్ట్ డిస్మిసల్. మార్ష్ సెట్ అయిన తర్వాత అవుట్ అయ్యాడు, కానీ ఇవాళ కాస్త త్వరగానే అవుట్ అయ్యాడు 5 balls తర్వాత. ఆన్ మార్ష్ గాన్ ఫర్ 3, 44 for 3 హైదరాబాద్. ఏజ్ ఇస్ జస్ట్ నెంబర్ అని చెప్పేసి ఇంకా ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు. వా, ఇక్కడ గేమ్లో వెనక్కి తీసుకొని వచ్చాడు. వాట్ ఏ బాల్. చూడండి, వన్స్ అగైన్ టర్నింగ్ పిచ్లో బాల్ ఏదైతే స్ట్రైట్ వెళ్తుందో అన్నిటికంటే వెనమస్. 1 more wicket డౌన్ హైదరాబాద్ది. రికీ గాన్ ఫర్ 1, 49 for 4 హైదరాబాద్. ఆ ఆనందంలో ఇలా కూడా జరుగుతుందా, ఇలాగ టీయర్స్ వస్తాయా అన్నట్టు ఆ ఫీలింగ్ కూడా చెప్పలేను. బ్యూటిఫుల్ షాట్ ఓవర్ ద కవర్స్ గుర్కీరత్ నుంచి. ఓ క్లీన్ బాల్. ట్రెగో గాన్. వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది ఇక్కడ తోయం హైదరాబాద్కి? ట్రెగో బిగ్ ప్లేయర్, తాను కూడా గాన్. వెనక్కి వెళ్ళక తప్పదు. 7కి అవుట్ అయ్యాడు పీటర్ ట్రెగో. 73 for 5. వాహ్ వాహ్, టూ గుడ్. హై ఎల్బో, అద్భుతం. తగిలింది, వెళ్ళిపోయింది. సిక్సర్. ప్రెషర్ రిలీజింగ్ షాట్ ఇది.
అపీల్ చేస్తున్నారు, మరి ఎంపైర్ అయితే థర్డ్ ఎంపైర్ వైపు వెళ్తున్నారా? ఓకే, చేతికి తగిలితే మాత్రం అది నాన్ స్ట్రైకర్ అండ్ వికెట్ పడే ఛాన్స్ ఉంది, కానీ ఎంపైర్ డిసిజన్ తీసుకోవాల్సి వస్తుంది. బ్యాట్స్మెన్ అయితే బయటే ఉన్నాడు, దాంట్లో డౌటే లేదు. ద ఓన్లీ క్వశ్చన్ ఈస్ ఆ బాల్ చేతికి తగిలిందా లేదా, అదే డిసైడ్ చేయాలి థర్డ్ ఎంపైర్. అండ్ దట్స్ అవుట్. అండ్ రవి గాన్ ఫర్ 2, 86 for 6 హైదరాబాద్. అండ్ గ్యాప్లో వెళ్ళిపోయింది ఇక్కడ. బౌండరీ వైపు వెళ్తుంది చాలా ఫాస్ట్గా. పునరవేరా గుడ్ స్టాప్, బౌండరీ సేవ్ చేశాడు. అండ్ దాంతో కెప్టెన్ గుర్కీరత్ మాన్ ఫెంటాస్టిక్ 50 పూర్తి చేసుకున్నాడు. వాట్ ఎ నాక్. టైం అయిందా లేదా చూడాలి. లవ్లీ షాట్. ఆల్మోస్ట్ ఫీల్డర్ చేతిలోకి తగిలినంత పని అయింది అది. బాల్ ఏమన్నా రోప్కి తగిలిందా ఫుల్ లెంత్లో? చాలా క్లోజ్గా చూడాలి. ఒకవేళ కనుక తగిలితే 6 అవుతుంది అండ్ కేవలం ఒకే ఒక రన్ మిగులుతుంది. లవ్లీ షాట్. అండ్ ఆ రన్స్తో కంప్లీట్ చేసేస్తాడు. హైదరాబాద్కి మరొక ఘన విజయం అందించాడు కెప్టెన్ గుర్కిరాత్. సూపర్ నాక్. లోన్ వారియర్గా ఆడాడు. కెప్టెన్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్. అవుట్ స్టాండింగ్ నాక్ ఇది. And match summary, Konak Surya's Odisha 100 for 9 and 2M Hyderabad win this game. 6 wickets, 4 wickets though. Gurkirath, man of the moment.